Wish you a very happy new year in advance. హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ లెన్ టు ప్రో ఛానల్. సో ఇప్పటి వరకు నేను ఆన్లైన్ జీడీబీ కంపైలర్లో కోడ్ రాయటం అంటే ఫర్ జస్ట్ లాజిక్ బిల్డ్ చేయటం కోసం ఆ కంపైలర్ యూజ్ చేసి జస్ట్ లాజిక్ రాసి కింద అవుట్పుట్ చెక్ చేసి అలా చూపించాను. బట్ జూపిటర్ నోట్బుక్ వాడితే యూ కెన్ ఈజీలీ రైట్ ద కోడ్. ఓకే, సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని ఈరోజు చూద్దాం. జస్ట్ సింపుల్ గా అయిపోతుంది. ఓకే, సో దానికోసం మీ సిస్టమ్ లో ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఇన్ కేస్ పైథాన్ లేకపోతే పైథాన్ ఇన్స్టాలేషన్ ఫర్ విండోస్ ఆర్ పైథాన్ ఇన్స్టాలేషన్ అని క్లిక్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సో యూ విల్ గెట్ python.org దేర్ అండ్ క్లిక్ దట్ వన్. సో ఇక్కడ మీకు వర్షన్స్ చాలా ఉంటాయి. సో లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో అది ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో దాని ఇప్పుడు మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ కమాండ్ ఉంది కదా, లైక్ పైథాన్ స్పేస్ hyphen and then version, click enter, you will click that. సో అలా క్లిక్ చేస్తే మీకు ఆ వర్షన్ ఏంటో చూపిస్తుంది. పైథాన్ 3.13.7 ఉంది నా సిస్టంలో. సో మీరు ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నారో అది మీకు చూపిస్తుంది. సో పైథాన్ ఇన్స్టాల్ అయిన తరువాత ఇప్పుడు మనం జూపిటర్ నోట్బుక్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికి పిప్ ఇన్స్టాల్ నోట్బుక్ అని చేసి ఎంటర్ చేయండి. సో ఇట్ విల్ గివ్ యూ సమ్ కమాండ్స్ అండ్ దెన్ ఇట్ విల్ ఇన్స్టాల్ ద జూపిటర్ నోట్బుక్. ఓకే, దెన్ సో ఇప్పుడు మీ కమాండ్ ఫోల్డర్ లో ఎక్కడ ఏదో ఒక డైరెక్టరీ సి డ్రైవ్ అవ్వచ్చు, డి డ్రైవ్ అవ్వచ్చు, ఏదో ఒకటి. సో అందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో ఆ ఫోల్డర్ క్రియేట్ చేయడం, రైట్ క్లిక్ ఇచ్చి న్యూ క్లిక్ చేసి అండ్ పైన సెలెక్ట్ చేసి ఫోల్డర్. సో నేమ్ అడుగుతుంది దానికి. సో లెట్ ఇట్ బి టెస్ట్ అని ఇస్తున్నాను నేను అండ్ దెన్ ఎంటర్. సో ఇప్పుడు ఆ టెస్ట్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మీరు పాత్ దగ్గర ఇక్కడ ఉంటుంది కదా, సో అక్కడ క్లిక్ చేయండి. సో అది ఎరేస్ చేసి cmd నథింగ్ బట్ కమాండ్ ప్రాంప్ట్ cmd అని ఇవ్వండి. సో కమాండ్ ప్రాంప్ట్ విల్ ఓపెన్. అంటే పైథాన్ ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్ లో, డి డ్రైవ్ లో పైథాన్ ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్ లో, టెస్ట్ అనే ఫోల్డర్ లో నేను ఇప్పుడు ఉన్నాను. సో ఇందులో నేను జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. జూపిటర్ నోట్బుక్. ఓకే ఓకే, జూపిటర్ స్పేస్ నోట్బుక్ యూ హ్యావ్ టు గివ్. ఓకే, సో ఇలా ఇచ్చి ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది బ్రౌజర్ లోకి, ఎదర్ క్రోమ్ లోకి ఆర్ ఎడ్జ్ లోకి. సో మీకు ఇన్ కేస్ అలా వెళ్ళకపోతే మీరు మళ్ళీ ఇంకొక కమాండ్ ఇవ్వండి ఇక్కడ. అది పైథాన్ స్పేస్ -m అండ్ నోట్బుక్. ఓకే, సో ఇలా ఇచ్చినా వెళ్తుంది. ఓకే, సో ఐ విల్ క్లిక్ జూపిటర్ notebook. Okay, and I'm clicking enter. Then it will give you some comments. Wait for few minutes. Okay, it's opening. Okay, so ఇది జూపిటర్ నోట్బుక్ విండో. సో ఇక్కడ న్యూ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. లెట్ ఇట్ బి జూమ్ ఇన్. ఓకే, సో మనం పైథాన్ లో కోడ్ రాయాలనుకుంటున్నాం కాబట్టి పైథాన్ సెలెక్ట్ చేయండి. దెన్ ఇట్ విల్ ఓపెన్ అనదర్ ఫోల్డర్. ఓకే, సో ఇక్కడ ఫైల్ అన్టైటిల్ ఉంది కదా, సో దానికి ఏదో ఒక ఫైల్ నేమ్ అనేది ఇవ్వండి. ప్రోగ్రామింగ్. ఓకే, పైథాన్ ప్రోగ్రామింగ్ అని ఇచ్చాను. సో రీనేమ్. ఓకే, సో ఫైల్ నేమ్ మారిపోయింది. సో ఇక్కడ దీన్ని సెల్ అంటాం మనం. సో ఈ సెల్ లోపల మీరు పైథాన్ కోడ్ అనేది రాసుకోవచ్చు. ఓకే, సో లెట్ ఇట్ బి ఐఎమ్ ప్రింటింగ్ నంబర్స్. ఓకే, సో ప్రింట్ ఐ. ఓకే, సో నేను రాసేసాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే సెలెక్ట్
ఓకే, ఆ సెల్ సెలెక్ట్ అయి ఉండాలి. సెలెక్ట్ చేసి షిఫ్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేస్తే విల్ గెట్ ద అవుట్పుట్. అక్కడ మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది జూపిటర్ నోట్బుక్. అండ్ ఇన్ కేస్ మీరు ఏదైనా టెక్స్ట్ లా మార్చాలి దాన్ని అని అనుకుంటే ఇక్కడ మార్క్ డౌన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే అది టెక్స్ట్ బాక్స్ అయిపోతుంది. సో పైథాన్ కోడ్ అవ్వదు అది. ఓకే, సో కోడ్ అంటే మనం కొన్ని కమెంట్స్ రాయాలనుకుంటాం కదా. లెట్ ఇట్ బి, I will write like Python coding. Okay, so then shift plus enter, so you will get like this. That is nothing but markdown. But మనకి కోడ్ రాయడానికి కావాలి కాబట్టి ఎప్పుడు కోడ్ లోనే పెట్టుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాపీ సెల్ అని కొడితే ఆ పర్టికులర్ సెల్ ఏదైతే ఉంటుందో అది కాపీ అవుతుంది. దాని కింద ఇంకొక న్యూ సెల్ కావాలంటే ఇది, అండ్ పైన అప్పర్ అంటే ఇది. సో డిలీట్ చేయాలనుకుంటే డిలీట్, అండ్ కాపీ చేయాలనుకున్న కాపీ. సో మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు యూజ్ ద పైథాన్ జూపిటర్ నోట్బుక్. ఓకే, సో మీరు ఇక్కడ ఏం రన్ చేసినా ఇవన్నీ మీ ఆల్రెడీ మనం ఇందాక టెస్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, అందులో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనే ఫైల్ అనేది సేవ్ అవుతుంది. సో ఆ ఫైల్లో మీరు ఏదైతే ఇక్కడ కోడ్ రాసింటారో అవన్నీ అక్కడ స్టోర్ అవుతాయి. సో చూడండి, చూసారా పైథాన్ ప్రోగ్రామింగ్ అనే ఫైల్ ఉంది కానీ ఇందాక లేదు. ఓకే, సో మీరు దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తే అందులో మీరు ఏం రాశారో మీకు చూపిస్తుంది. ఓకే, చూసి నేనేం జస్ట్ ఓకే ఇది రాశాను ఇందాక. ఓకే, సో this is the way you have to use the Jupyter notebook. Okay, I hope this video will find you well. For such more videos, subscribe our Lento Pro channel. Thank you.